రక్తపోటును తగ్గించే పొటాషియం సామర్థ్యం గురించి కొంతకాలంగా తెలుసు. అయితే అమెరికన్ జర్నల్ ఆఫ్ ఫిజియాలజీ అండ్ రీనల్ ఫిజియాలజీ అయితే సోడియం, పొటాషియంల మధ్య పరస్పర చర్యలను, ఆరోగ్య ప్రయోజనాలను పొందడానికి అవసరమైన నిష్పత్తిని పరిశీలించారు. పరిశోధకులు ఆశ్చర్యకరమైన విషయాలు కనుగొన్నారు. సోడియం తగ్గించడం కంటే ఆహారంలో పొటాషియం పెంచడం రక్తపోటుపై ఎక్కువ రక్షణాత్మక ప్రభావాన్ని చూపుతుందని వెల్లడించింది. సాధారణంగా అధిక రక్తపోటు ఉన్నప్పుడు ఉప్పు తక్కువ తినమని సలహా ఇస్తారు. వాటర్లూ యూనివర్సిటీకి చెందిన అనితా లేటన్, అరటి పండ్లు లేదా బ్రోకలీ లాంటి పొటాషియం అధికంగా ఉన్న ఆహారాలను మీ ఆహారంలో చేర్చుకోవడం సోడియంను తగ్గించడం కంటే రక్తపోటుపై మంచి సానుకూల ప్రభావాన్ని చూపుతుందని తెలిపారు. దాదాపు 1/3 పెద్దలను అధిక రక్తపోటు ప్రభావితం చేస్తుంది. ఇది గుండె జబ్బులు, మూత్రపిండాల వ్యాధులు, మతిమరుపు లాంటి అనేక పరిస్థితులకు ప్రమాదకారకం. పురుషుల్లో అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ అధ్యయనం ప్రకారం రక్తపోటుపై పొటాషియం రక్షణాత్మక ప్రభావం పురుషుల్లో మరింత స్పష్టంగా ఉంది. అరటి పళ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఒక అరటి పండులో 400 మిల్లీగ్రాముల పొటాషియం ఉంటుంది. దీనివల్ల ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఇందులో పీచు పదార్థం అధికం. పేగు కదలికలను మెరుగుపరుస్తుంది. బరువు నియంత్రించడంలో సహాయపడుతుంది. రక్తనాళాలు, గుండెకు నష్టం జరగకుండా రక్షించే విటమిన్ B6 కూడా అధిక స్థాయిలో ఉంటుంది. అరటి పండ్లు రుచికరమైనవి. పచ్చిగా, స్మూతీలలో లేదా అరటిపండు రొట్టెగా కూడా తినవచ్చు. మరీ ఎక్కువ అరటి పండ్లు తినకుండా చూసుకోవడం ముఖ్యం. ఆరోగ్యకరమైన మోతాదులో పొటాషియం ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ అధిక పొటాషియం హైపర్ కలేమియా అనే పరిస్థితికి దారితీస్తుంది. ఇది మూత్రపిండాలు పనిచేయని వారికి ప్రమాదకరం. అరటి పండ్లు తినే విషయంలో స్థిరత్వం ముఖ్యం. అప్పుడప్పుడు ఎక్కువ తినడం కంటే క్రమం తప్పకుండా మితంగా తీసుకోవడం మంచిది.